హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఏడిజిడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు వీడియోలో ఏపీ ఎంసెట్ కానివ్వండి, తెలంగాణ ఎంసెట్ కానివ్వండి, అసలు ఒక బిలో 3000 ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఎట్లా కష్టపడాలి, అసలు ఎట్లాంటి స్ట్రాటజీ మనకుంటే ఖచ్చితంగా 3000 కింద ర్యాంక్ ఎట్లా వచ్చింది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కూడా ఎంసెట్ నుంచి యూపీఎస్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క కాన్సెప్ట్ మనకి అర్థం కాకపోతే, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మనకు లేకపోతే ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ని కూడా మనం క్రాక్ చేయలేం. ఇప్పుడు ఈ కాన్సెప్చువల్ ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఒక మంచి టీచర్, అది ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి, ఒక మంచి టీచర్ దగ్గర క్లాస్ విన్నప్పుడు మనకి మంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. అది బైపీసీ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళైనా పర్లేదు. అయితే మీరు క్లాసెస్ వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ప్రతి పాయింట్ని కూడా పాయింట్ టు పాయింట్ చక్కగా వినగలగాలి. అదేవిధంగా ఎందుకంటే చాలా అనుభవంతో టీచర్స్ ఉంటారు. దాదాపుగా 10 నుంచి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల అనుభవంతో ఎంతోమంది విద్యార్థులని తయారు చేసినటువంటి అనుభవంతో వారు పాఠం చెప్పేటప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడిగింది, దానికి తగ్గట్టుగా రేపు వద్దున మీరు రాసే ఎంసెట్లో కానివ్వండి, ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారనేది వాళ్ళకి కొన్ని వేల క్వశ్చన్స్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. కాబట్టి వారు ఏంటంటే పాఠం చెప్పేటప్పుడే మీకు క్వశ్చన్కి తగ్గట్టుగా మీకు ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బాగా శ్రద్ధగా పాఠం విన్నప్పుడు ఆ క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అయితే మీరు క్లాసెస్ వినకుండా కొంచెం బద్ధకం చూపిస్తూ ఉన్నారనుకో, ఖచ్చితంగా మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది చాలా మెయిన్ అనమాట ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే క్లాస్ వింటున్నప్పుడు క్లాస్ నోట్స్ రాసుకోరు. క్లాస్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లాస్ జరుగుతున్నప్పుడు సార్ చెప్పేటప్పుడు క్లాస్ నోట్స్ కంపల్సరీగా రాయాలి. ఎందుకు క్లాస్ నోట్స్ రాయాలి? మన దగ్గర మెటీరియల్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, చదువుకుంటే సరిపోదా? క్లాస్ నోట్స్ ఎందుకు రాయాలంటే మనకేంటంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ ఏంటంటే ప్యారాలుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. దాన్ని చదువుకుంటూ ఉంటే అర్థమవుతూనే ఉంటుంది, ఈజీగా అర్థమైనట్టు అనిపించింది. కానీ ఒక క్లాస్ చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టీచర్ ఏం చేస్తారంటే క్వశ్చన్స్కి తగ్గట్టుగా, మన కాంపిటీషన్కి తగ్గట్టుగా, ఈ క్వశ్చన్స్కి తగ్గట్టుగా లైన్ టు లైన్ అనేది డివైడ్ చేసి మనకి బోర్డు మీద రాస్తారు. ఒక హెడ్డింగ్ పెట్టి దాని కింద లైన్ టు లైన్ డివైడ్, ప్యారాలు రాయరు కదా. ఏ టీచర్ కూడా మనకి బోర్డు మీద రాసేటప్పుడు ప్యారాలు ఎవరు రాయరు, పాయింట్స్గా రాస్తారు. మీరు గమనించినట్లయితే మ్యాక్సిమం మెజారిటీ టీచర్స్ పాయింట్స్గా డివైడ్ చేసి రాస్తూ ఉంటారు. ఈ పాయింట్స్గా డివైడ్ చేసుకొని రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమైపోయింది. ఆ క్వశ్చన్స్ తగ్గట్టు మనం ఈ యొక్క క్లాస్ నోట్స్ కూడా మనకి మ్యాక్సిమం టీచర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ క్లాస్ నోట్స్ అనేది నెగ్లిజెన్స్ చేయకుండా కంపల్సరీగా క్లాస్ నోట్స్ రాయండి. నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ నోట్స్ రాసిన తర్వాత మీకు సంబంధించిన థియరీ బుక్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుంటే ఆ క్లాస్ నోట్స్ రెండు పక్కన పెట్టుకొని కంపేర్ చేస్తా చదువుకోండి. చక్కగా చదువుకున్న తర్వాత ఎంసీక్యూస్ ఉంటాయి కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ముఖ్యంగా పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ప్రాక్టీస్ చేసే తరుణంలో కొన్ని బిట్స్ మీరు చేయలేకపోతారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఏం చేయాలంటే అనలైజ్ చేసుకోగలగాలి. ఎందుకు మనం ఈ యొక్క క్వశ్చన్ చేయలేకపోతున్నాం? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేదా, లేకపోతే సిల్లీ మిస్టేక్ చేస్తున్నానా, క్వశ్చన్ అర్థం కావట్లేదా, లేకపోతే అంటే ఆన్సర్ ఆ టైంకి గుర్తురాలేదా, అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెఫరెన్స్కి వెళ్ళాలి. ఒకసారి రెఫరెన్స్గా టెక్స్ట్ బుక్స్, నోట్స్ మొత్తం ఓపెన్ చేసుకుని చక్కగా చూసుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ చూసుకోవాలి. ఒకవేళ కాన్సెప్ట్ అర్థం కాకపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాలి, లేకపోతే పక్కన ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో కొంచెం సబ్జెక్ట్స్ బాగా అర్థమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? తర్వాత వచ్చేసరికి చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మాక్ టెస్టులు రాయారు. వీకెండ్ టెస్టులు, డైలీ టెస్టులు ఉంటాయి కదా, అవి కంపల్సరీగా రాసే ప్రయత్నం చేయాలి. ఏదైనా కూడా ఎంసీక్యూస్, మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం పైకి రాలేము. ఖచ్చితంగా వీకెండ్ టెస్టులు, డైలీ టెస్టులు ఇవన్నీ కూడా రాస్తూ ఉండాలి. రాస్తున్నప్పుడే మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఎట్లా లింకులు పెడతా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనకి ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. టైం మేనేజ్మెంట్ కూడా అర్థమైంది. మనకి ఉత్తగా ఒక మెటీరియల్ తీసుకొని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ అని పెద్దగా తెలియదు. మనం కేవలం మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు మనకి ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేసుకోగలం. ఒక బిట్కి ఎంత టైం ఇవ్వగలుగుతున్నాం, ఎంత టైంలో చేయగలుగుతున్నాం, ఈ మిగిలిన టైంని ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు మీ యొక్క
వీక్ సబ్జెక్ట్లో ఆ టైంని ఎక్కువ అక్కడ స్పెండ్ చేసేటట్టుగా మీరు ట్రైన్ అవ్వాలి, ఫాస్ట్గా ఉండాలి, టైం చూసుకుంటా టైం మేనేజ్మెంట్ చేసుకుంటాం అనేది మీకు ఇక్కడ అలవాటు అయిపోయింది. కాబట్టి మాక్ టెస్టులు రాయాలి. టెస్ట్ రాసిన తర్వాత కూడా టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి టెస్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు సార్ బోర్డు మీద చెప్తారు కదా, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అదంతా కూడా చక్కగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. నోట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మీరు ఒకసారి ఏ తప్పులు పోయాయో ఆ తప్పులన్నింటి కూడా రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక చాప్టర్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇవన్నీ మీరు చేసిన తర్వాత షార్ట్ నోట్స్ రాయడం మొదలు పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాతే షార్ట్ నోట్స్ మొదలు పెట్టాలి. ఎందుకంటే మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ పార్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ పార్ట్ బాగా ఇంపార్టెంట్, ఏది మీకు గుర్తుండట్లేదు అనేది ఇవన్నీ చేసిన తర్వాత మీకు అర్థమైంది. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మీరు షార్ట్ నోట్స్ రాయడం మొదలు పెట్టండి. ఈ షార్ట్ నోట్స్లో మీకు గుర్తుండని పాయింట్లు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జాంపుల్స్, గ్రాఫ్స్, సింపుల్గా ఉండేటటువంటి డయాగ్రామ్స్, ఇవన్నీ డయాగ్రామ్స్ రూపంలో వేసుకొని చక్కగా ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి. షార్ట్ నోట్స్ అనగా చాలా మంది పేజీలు రాసేస్తూ ఉంటారు. 10 పేజీలు ఉంటే 10 పేజీలు ఉన్నది దించడం దాన్ని షార్ట్ నోట్స్ అంటారు. ఒక 10 పేజీలు ఉంటే 2 పేజీలు లేకపోతే పేజీన్నరలో ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ రాసుకోవడమే షార్ట్ నోట్స్ అంటారు. ఈ షార్ట్ నోట్స్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు సింపుల్గా చాప్టర్ మొత్తాన్ని ఒక అరగంటలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడేదే షార్ట్ నోట్స్. అంతే తప్పించి మొత్తం ఉన్నది ఎక్కిస్తే ఉపయోగం లేదు. ఆ ఉన్నది ఎక్కించే బదులు మనం మామూలుగా మెటీరియల్స్లోనో లేకపోతే టెక్స్ట్ బుక్స్లో చదువుకోవడం ఉన్నాయో, దయచేసి షార్ట్ నోట్స్ అనేది జాగ్రత్తగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇది ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 15 days ఉన్నప్పుడు ఈ షార్ట్ నోట్స్ చాలా ఉపయోగపడతా ఉంటాయి. మొత్తం చాప్టర్ అంతా కూడా మామూలుగా చదవడానికి ఒక 5-6 గంటలు పట్టిద్ది అనుకుంటే ఒక అరగంటలో ప్రాక్టీస్ చేసి పడేయచ్చు. ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ రాసుకుంటా ఉండండి. ఎగ్జాంపుల్స్ మనం మర్చిపోతూ ఉంటాం, టేబుల్స్ ఏమంటే అట్లాంటివి రాసుకుంటా ఉండండి. మీకు అర్థమైపోయింది ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్టులు రాయడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు చదువుతున్నప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఏంటి ఇంపార్టెంట్, ఎట్లా అడుగుతున్నాడో, క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడో, పీవైక్యూస్ చూడండి. పీవైక్యూస్ చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసిన తర్వాత షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. సో అదేవిధంగా మల్టిపుల్ రివిజన్స్ చేస్తూ ఉండాలి. ఈ రోజు ఈ చాప్టర్ అయిపోయింది, చాప్టర్ కంప్లీట్ చేశారు ఒక వారంలో, మొత్తం ఇది చేస్తా ఉన్నాం, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం, మాక్ టెస్టులు రాస్తా ఉన్నాం, నెక్స్ట్ వచ్చేసరికి నోట్స్ రాసుకున్నాం, నోట్స్ చదువుతా ఉన్నాం, అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క షార్ట్ నోట్స్ని రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ చాప్టర్ ఏదైతే ఉందో రివిజన్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నప్పుడే మీకు ప్రీవియస్ చాప్టర్ కూడా గుర్తుంటుంది. అట్లా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మల్టిపుల్ రివిజన్ చేస్తూ ఉండాలి. మాక్ టెస్టులు రాస్తూ ఉండాలి. టెస్ట్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకపోయినా టీచర్ దగ్గరికి అడగాలి, లేకపోతే పక్కన ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి పోయి అడిగే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఒక మంచి మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. బిలో 3000 ర్యాంక్ వస్తే ఖచ్చితంగా ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఫిజిక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. సార్ చెప్పినటువంటి నోట్స్, ఫార్ములాస్, డెఫినేషన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు చదువుతూ ఉండాలి. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండాలి. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా థియరీని అప్లై చేయగలగాలి. ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలంటే చాలాసార్లు చదువుతూనే ఉండాలి. మీరు కంపల్సరీ చదవడం అంటే రాస్తూ ఉండాలి. ఫార్ములాస్ పక్కన రాసుకుంటూ ఉండాలి, చూడకుండా రాస్తూ ఉండాలి. మీకు టైం దొరికినప్పుడల్లా ఆ యొక్క నోట్స్ని చదువుతూ ఉండాలి. అప్పుడే మీకు ఫిజిక్స్ ఫార్ములాస్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ కానీ గుర్తుంటూ ఉంటాయి. అదేవిధంగా ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. టైం దొరికినప్పుడల్లా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు పాటించినప్పుడు ఖచ్చితంగా మీకు 3000 కాదు, బిలో 1000 ర్యాంక్ కింద అయినా వస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి ర్యాంకే వస్తుంది. కాబట్టి మన ఈ యూట్యూబ్ ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాము. ఒక విద్యార్థి అనే వాళ్ళకి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాయ్ బాయ్.